క్రిస్మస్ శుభాలు అందరికీ పేరు పేరున తెలియజేస్తా ఉన్నా. సమయం 12:30 కావస్తుంది. నిన్న కూడా సమయం లేక 20 నిమిషాల్లో ముగించేయడం జరిగింది అర్థాంతరంగా. కాబట్టి ఈరోజు కనీసం 40 నిమిషాలన్నా చెప్పాలి కనుక మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూడబోతూ ఉన్నాం. క్రిస్మస్ అనగా అర్థం ఏంటి? ఈ పండుగ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినటువంటి ఈ పండుగ సందర్భంగా మనం చూస్తే ఒక పేరు మరి ఏంటంటే అది క్రిస్మస్. ఎన్ని పేర్లు లేవు, క్రిస్మస్ ఎందుకు పెట్టాలంటే దానికి అర్థం ఉంది. ఏమిటి అర్థం అంటే క్రిస్మస్ వీటిని రెండు భాగాలు చేస్తే మొదటి భాగం క్రైస్ట్ అనగా క్రీస్తు, రెండవది మాస్ అనగా ఆరాధించడం, ఆరాధన అనగా దీని అర్థం ఏంటంటే క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. వాస్తవం చెప్పాలంటే ఈ క్రిస్మస్ లోనే కాదు, ప్రతిరోజు మన దేవుడు పూజారుడు అందుకనే ఆనాడు నాలుగు తూర్పు దేశపు నాలుగు యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించడానికి వారు నాలుగు తిరిగి వచ్చారు. మనకు తెలుసు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తునందుకులారా చరిత్రలో ఈ డిసెంబర్ మాసానికి ఒక పేరు ఉన్నది. అదేంటంటే క్రిస్మస్ అనగా ఆనంద మాసం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ క్రీస్తు యొక్క డిసెంబర్లోనే ఆయన జన్మించాడు కాబట్టి క్రిస్మస్. మరి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి ఈ డిసెంబర్ మాసం మన ఆనంద మాసం. సరే పిల్లరా, మీకు కొన్ని మాటలు తెలియజేయాలని ఆశపడుతున్నాను. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే పరిమితం. ఉదాహరణ కొన్ని రాష్ట్రాలకే కొన్ని దేశాలకే పరిమితం కొన్ని పండుగలు. కానీ క్రిస్మస్ పండుగ అలా కాదు. క్రిస్మస్ పండుగ అనేటటువంటిది ప్రపంచమంతా జరుపుకునేటటువంటిది. అది మనకి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి పరిచర్యకు విరోధమైనటువంటి కొన్ని దేశాలు సహితము అక్కడక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలిసినటువంటి వారు రహస్యంగా కూడా కొన్ని గృహాల్లో క్రిస్మస్ ని ఆరాధిస్తున్నారు, ఈ పండుగను జరుపుకుంటున్నారు. క్రిస్మస్ పిల్లరా, ఏమిటి దీనికి కారణం ఏమిటి అంటే ఆ దేవాది దేవుడే మానవుడు ఈ భూమి మీదకి లోక కళ్యాణార్థమై యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జన్మించడమే దానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం.
సాగులో చెందుగాక. క్రీస్తునందు బిడ్డలారా, ఇంకొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు చూద్దాం. అసలు ఎందుకు ఇంత మరి యేసుక్రీస్తు ప్రభువారికి పుట్టుకకు ఇంత ప్రాధాన్యత, ఇంత ప్రాముఖ్యత ఎందుకు పెరిగింది అని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈనాడు బిడ్డలారా కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అలాగే బైబిల్ చరిత్రకారులు తెలియజేసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు మీ ముందు చాలా ఆశపడుతూ ఉన్నాం. మీరు మనం చదివినటువంటి మాటలు పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు అయిన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు బిడ్డలారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఈ మొదటి 16 వచనాలు కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి బిడ్డలారా. మీరు చూస్తే దయచేసి అక్కడ చూడండి. మొదటి వచనం నుంచి అబ్రహాము కొన్ని వచనాలు మీరు ఉంచాలని ఆశపడుతున్నాను. చదివి అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడింది. యేసుక్రీస్తు వంశావళిలో ఒక మాటలు కనుక మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒక ప్రత్యేకత ఉంది అక్కడ. ఈ క్రీస్తు వంశావళిలో మీరు చూడండి దయచేసి 2వ వచనం నుంచి అబ్రహాము ఇస్సాకు కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారును, పెరెసును, జెరహును కనెను అని ఇలా కొన్ని మాటలు మనం చూసుకుంటూ వెళ్తున్నాం బిడ్డలారా. నయస్సోను షల్మాను కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను. ఇలా కనెను 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 అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. కన్నారు వాళ్ళు, కన్నారు. కానీ బిడ్డలారా, ఈ 16వ వచనానికి వచ్చేసరికి అక్కడ కనెను అనే మాట మనకు కనబడదు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మదినం గురించి మీరు చూడండి దయచేసి. నేను చదువుతున్న 16వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆయనకు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చూస్తున్నారా బిడ్డలారా, ఆయనకు యేసు పుట్టెను అని రాయబడింది. ఇదే ప్రత్యేకత బిడ్డలారా. యేసయ్య పుట్టాడు, కన్య మరియకు ఆయన పుట్టాడు. ఈ పుట్టుక దినాన్ని మనం క్రిస్మస్ అంటూ ఉన్నాం. క్రిస్మస్ అంటున్నాం. సరే బిడ్డలారా, why Jesus birth was so important? Why Jesus birth was so important? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఎందుకు ప్రాముఖ్యమైనది, ప్రాముఖ్యతను ఎందుకు సంతరించుకున్నది అనే విషయం మీద మనం కొన్ని విషయాలు మనం చూడబోతూ ఉన్నాం కదా. జాగ్రత్తగా వినండి. విషయం ఏంటంటే కోట్లాది కోట్ల మరి ఈనాడు మరి అనేక మంది పుట్టారు. కానీ ప్రపంచంలోని అన్ని దేశాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను సంతరించుకొని గొప్ప గొప్ప కార్యాలు రకరకాలుగా ఆయన పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. మీరు నాకు చూస్తే పిల్లరా, ఈ క్రిస్మస్ దినంలో పురస్కరించుకొని లెక్కలైనంత డబ్బు, కొన్ని కోట్ల డబ్బు ఖర్చు పెడతారు. కొన్ని కోట్ల డబ్బు ఖర్చు పెడతారు పిల్లరా. అన్ని దేశాలు ఎందుకు దీనికన్నా why Jesus birth was so important? The birth of Jesus is planned. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఒక ప్రణాళికబద్ధమైనటువంటిది. అందరూ ఈ భూమి మీద రకరకాలుగా పుట్టేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఏదో పుట్టాడే, పెరిగాడే, చనిపోయాడే అని కాదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఒక ప్రణాళికబద్ధమైనటువంటిది. ఏమిటా ప్రణాళిక? అది కనుక
ఇశ్రాయేలుకి యూదులకి ఒక సూచన పట్టించాడు. అదేంటంటే మీ పాపాలు పోవాలంటే నాగులు మానవుడికి మధ్యవర్తి అయినటువంటి ప్రధాన యాజకుడు ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి ప్రాణ నిమిత్తము మానవ నిమిత్తము పాపాలు పోవాలంటే ఒక గొర్రెను పిల్లలు తీసుకుంటండి. ఆ గొర్రెను వధించినప్పుడు పాపాలు పోతాయి అన్నట్టు సంవత్సరానికి ఒకసారి చేస్తా ఉన్నారు. కానీ పిల్లరా ఆ యాజకుడు కూడా పాపం చేస్తున్నాడు కాబట్టి ఇలా కాదు,
Jesus' birth was heavenly. Jesus' birth was heavenly. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టుక పరలోక సంబంధమైనటువంటిది, ఇహలోక సంబంధమైనది కాదు. ఆయన పుట్టుక ఇహలోక సంబంధమైనది అయితే ఎన్నో గొడవలు జరిగాయి. అసలు సమసిపోయేది యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి పట్టించుకుంటే నాలుగు లేకుండేవాడు కాదు. కానీ దేవుడు బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టుక అనేటటువంటిది పరలోక సంబంధమైనది. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది రాజ్యాన్ని స్థాపించడానికి కాదు, ఇహలోక రాజ్యాన్ని స్థాపించడానికి కాదు, పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఈ భూమి మీద దిగి వచ్చినటువంటి ఆ దేవాది దేవుడు ఈ భూమి మీద దిగి వచ్చిన తర్వాత క్రీస్తు అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరి ఆయన సిలువకు అప్పగించే సమయంలో గవర్నర్ అంటాడు, నీవు యూదుల రాజువా, నీవు యూదుల రాజువు నీవేనా అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సమాధానం ఏమిటంటే కొన్ని మాటలు అక్కడ తెలియజేస్తాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 33 నుండి 38 వచనాలు మీరు చూస్తే పిల్లరా, అక్కడ నిజంగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టుక ఇహలోక సంబంధమైనది కాదు, అది పర సంబంధమైనటువంటిది, పరలోక సంబంధమైనదని చాలా వివరంగా స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు వారే ఆయన తన నోటితో పలికినటువంటి మాటలు నేను మీ కొరకు నేను చదువుతున్నాను. నా రాజ్యము పిలాతు అంటున్నటువంటి మాట, రోమా గవర్నర్ అనేటువంటి పిలాతుతో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన సమాధానం ఈ మాట తెలియజేస్తారు. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుతున్నట్లు నా సేవకులు పోరాడుతున్నారు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదను. అలాంటి ఒక మాట అంటాడు పిల్లగా, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని అంటాడు. ఎంత చక్కని మాట అండి, చూస్తున్నారా పిల్లలు? ఈ లోకంలో ఈ రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు ఆయన. నరకానికి ప్రతి మానవుడు వెళ్ళిపోకుండా పరలోక రాజ్యాన్ని కట్టడానికి, ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఆ దేవాది దేవుడు ఈ భూమి మీద దిగి వచ్చిన నరవతారి ఆ దేవాది దేవుడు. అందుకని క్రిస్మస్ కి చాలా ప్రాధాన్యత సంతరిస్తున్నది. క్రిస్మస్ పండుగకు చివరి చెప్పి నేను ముగించుకోతున్నాను పిల్లలు. Why Jesus' birth was so important? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఈ జన్మదినం, ఈ క్రిస్మస్ పండుగ ఎందుకు ప్రాధాన్యతను సంతరించుకున్నది, ఎంత ప్రాముఖ్యత ఎందుకు పెరిగిందంటే చివరిగా పిల్లలు, Jesus' birth was holy. Jesus' birth was holy. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పుట్టుక పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారి పూర్వం కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సమయంలో కానివ్వండి, ఇప్పటి వరకు కానివ్వండి, ఇక తర్వాత కానివ్వండి, అంత పరిశుద్ధంగా ఎవరు ఈ భూమి మీద జన్మించలేరు. ఈ భూమి మీద ఒక శిశువు పుట్టాలంటే, ఉద్భవించాలంటే ఏమిటి కారణం? స్త్రీ పురుషుని యొక్క కలయిక ద్వారానే గర్భం ఏర్పడుతుంది కదండి. మరి మరియకు అలా జరిగిందా? లేదండి. మీరు అందుకనే పిల్లలు ఆ మాట మనం చూస్తాం. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం 20 నుండి 22 వచనాల వరకు మనం చూస్తే పిల్లలు, యేసయ్య పుట్టుక ఎంత పవిత్రమైనదో, ఎంత పరిశుద్ధమైనదో అక్కడ రాయబడింది. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన జరిగినది.
పేరు మాత్రం క్రైస్తవులుగా వద్దండి, మనకు అవసరం. ఆ గొప్ప దేవుడిని, అంత గొప్ప దేవుడిని కలిగినటువంటి నీవు నేను ఎలా జీవించాలి? ఎలా జీవించాలి? నీకు మాట తెలియజేస్తున్నాను, దయచేసి వినండి. ముగింపులో ఆ దేవాది దేవుడు మానవులైనటువంటి మనం నరకానికి వెళ్ళకుండా తప్పిపోతున్నటువంటి మనల్ని ప్రేమించి తన ప్రేమను చాటుకోవడానికి సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవుడు, చివరికి తన ఏకైక కుమారుని ఇచ్చినటువంటి దేవుడు, ఆ దేవాది దేవుడు తన కుమారుని లోకానికి పంపిస్తే ఎంత ఉచితమైన ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నామేమో. చాలా మటుకు నిర్లక్ష్యం చేస్తున్నామే. మన దేవుడే ప్రేమించే దేవుడు, ఆయన క్షమించే దేవుడు. మనం ఏం చేసినా ఒప్పుకుంటాడంటే యు ఆర్ మిస్టేకెన్, యు ఆర్ మిస్టేకెన్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చాలా పొరపడుతున్నారని సత్యం మాత్రం మర్చిపో. ఆయన దెబ్బ కొట్టాడంటే తిరిగి వెళ్ళి మరలన్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో ఒక మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండు కదా, ఎంత గొప్ప దేవుడు. ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలు క్రిస్మస్ జరుపుకుంటుంటే అంత గొప్ప దేవాది దేవుడి గురించి నీవు నేను ఎంత పవిత్రంగా జీవించాలి. పరిశుద్ధమైనటువంటి దేవుడు కలిగినటువంటి నీవు నేను, చరిత్ర కలిగినటువంటి ఈ దేవుడిని, ప్రవచనాలు నెరవేర్చడానికి దిగి వచ్చిన ఈ దేవుడిని, ప్రణాళికబద్ధంగా వచ్చినటువంటి ఈ దేవుడిని మనం ఎలా జీవిస్తాం? ముగింపులో ప్రాముఖ్యమైన సత్యాలు నీ ముందు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా. మన దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. వినండి ప్రియులారా, ఈ మాట వినండి, ముగిస్తున్నా. మన దేవుడికి ప్రణాళిక ఉన్నది. ఆయన విడవబడినటువంటి మనకు కూడా ఒక పని జరగాలంటే, సక్సెస్ అవ్వాలంటే ప్రణాళిక అవసరం, ఒక ప్లాన్ అవసరం. ఎక్కడ పడితే అక్కడ పనులు చేయకూడదు. మనం ఒక ప్రణాళికబద్ధంగా ఏదైనా సరే ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళాలి. అది ఏదైనా సరే, నీ కుటుంబం కానీ, నీ పని కానీ, నీ సంఘం కానీ, సంఘం కానీ ఏదైనా సరే సక్సెస్ అవ్వాలంటే ఒక ప్రణాళిక అవసరం, ఒక ప్రణాళిక అవసరం. రెండవది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినం ప్రవచనాత్మకమైనటువంటిది. ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు కలిగినటువంటి నీవు నేను ప్రవచనాలని నమ్మాలి. నమ్మాలంటే వద్దంటారు చెప్పండి? నమ్మాలి. మనం వాగ్దానం తీసుకోబోతున్నాం. నూతన సంవత్సరంలో వాగ్దానం తీసుకోబోతున్నాం. ఆ వాగ్దానాలు నిజమని నీవు నేను ఎరగాలి. రాత్రి మనం ప్రసంగం విన్నాం. ఆ గొర్రెలు కాసుకునేటటువంటి గొర్రెల కాపరులు ఇది దేవుడే నా కొరకు పంపించాడని నమ్మారు. దేవుడు వాక్యాన్ని నీవు నేను నమ్మాలి. ఇది దేవుడే నా కొరకు, ఆ గొప్ప దేవుడు నా కొరకు దిగి వచ్చిన దేవుడని నీవు నేను మనందరూ నమ్మాలి. ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు. మూడవది కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినం చారిత్రాత్మకమైనటువంటిది. ఇది ఎవరికైనా నువ్వు చెప్పాలి ఈ మాట. నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నిజ దేవుడు, నిజ దేవుడు ఆయన. మీరు మీ పుస్తకాలు చూసుకోండి. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం ఎందుకు రాయబడింది అంటే నా యేసయ్య నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడు అని నువ్వు సాటి చెప్పడానికి ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. నాలుగవది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినం చాలా ప్రాముఖ్యతను ఎందుకు సంతరించుకున్నదంటే జీసస్ బర్త్ వాస్ ఎవరీ. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక పరలోక సంబంధమైనటువంటిది. నువ్వు ఏం చేసినా, నేనేం చేసినా ఈ లోకపరంగా చేయడానికి దయచేసి, లోకం కోసమని ప్రార్థనడానికి దయచేసి మనం ఎదుగుతాం. మన రాజ్యం ఇది కాదు. మన రాజ్యం పరలోక రాజ్యం. దీని కోసం తనులాడుకోదాకండి, కొట్లాడుకోదాకండి. ఈ మాట పెట్టుకున్న ప్రతి బిడ్డ ఈ లోక రాజకీయం కోసం, ఈ లోకం కోసం, ఈ లోకం నాయకత్వం కోసం, పలుకుబడి కోసం తనులాడుకోదాకండి. అయ్యా అమలారా ఇలా ఇది మన రాజ్యం కాదు. మన రాజ్యం పరలోక రాజ్యం. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని ఆయన కట్టడానికి వచ్చాడు. నీవు నేను మనందరం ఆయన రాజ్యాన్ని కట్టాలి. ఆయన రాజ్యం కట్టాలి. అది మనకు ప్రాముఖ్యం. అది నీ పేరు ఇక్కడ కాదు, ఈ లిస్టులో కాదు నీ పేరు రాయబడ్డావు. పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో నీ పేరు
చివరి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినం పరిశుద్ధమైనటువంటిది. కాబట్టి నీవు నేను మనందరం కూడా ఆయన ప్రభావం నుంచి చెప్పేది ఒకే ఒక మాట, మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోండి, పరిశుద్ధ సంఘముగా కూడుకోండి, పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి. అదేనండి, అదేనండి ఆయన చెప్పేది, అదేనండి. పవిత్రంగా జీవించండి, పాపంగా జీవించడానికి నీ వరకు నేను దిగువచ్చిన దేవుడిని ఆయన చెప్తున్నాను. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఇంకా ఎంతమంది అయితే దేవుడికి దూరంగా ఉండి నరకానికి చేరువవుతున్నారో ప్రతి బిడ్డ, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ, ఈ మందిరంలో ఉండి మాటలు వింటున్న ప్రతి బిడ్డ, మైక్ తరంగాల ద్వారా వింటున్న ప్రతి బిడ్డ, ఫేస్బుక్ లో ఈ ప్రసంగాన్ని చూడబోతున్నటువంటి ప్రతి బిడ్డ, చూస్తున్న ప్రతి బిడ్డ, యూట్యూబ్ లో ప్రసంగాలు ఈ ప్రసంగాన్ని వినబోతున్న ప్రతి బిడ్డ, మీకు మనవి చేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొప్ప దేవుడండి, గొప్ప దేవుడండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన నిత్యుడైన తండ్రి, సమాధానకర్త దేవుడు. ఆ గొప్ప దేవుడు కలిగిన నీవు నేను మనం ధన్యులు. కాబట్టి మన జీవితాన్ని సరి చేసుకుందాం. ఈ మాటల్ని నా భాగ్య దేవుడు మాట్లాడడం తీసుకోవాలండి. తీసుకోవాలా మాటల్ని? ఏది భాషగా వ్యతిరేకంగా చెప్తున్నాడని కనుక నువ్వు తీసుకున్నావా, యూ విల్ బి ఇన్ డేంజరస్, ప్రమాదంలో పడతావు నీ ఇష్టం. ఇది నా కొరకు అని ప్రతి ఒక్కరు తీసుకోవాలి మాటల్ని. ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలం వస్తుంది, కళ్ళు మూసుకుంటుంది, ఎవరు అట్టించుకోండి, కళ్ళు మూసుకోండి. ఎవరు వారు కొద్ది నిమిషాలు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఈ ప్రపంచంలో ఎవరికి లేని దేవుడు నీకు నాకు ఉన్నాడంటే నీవు నేను ఎంత ధన్యులము ఒకసారి ఆలోచన చేయగలుగుతున్నా. దేవుడు కోరుకుంది ఒకటే, అంత గొప్ప దేవుడు, ఆ దేవాది దేవుడు ఈ భూమి మీద నరవతారిగా దిగి వచ్చిన ఆ గొప్ప దేవుడు మనల్ని కోరుకున్నది ఏంటంటే ప్రణాళికబద్ధంగా జీవించండి. ఎక్కడ పడితే చేయగలగండి, పనులు చేసుకోగలండి. ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుంది. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ప్రవచనాత్మకమైనటువంటి, ఆయన ప్రవచనాలను నమ్మాలి. సత్యము నిజమైనటువంటి బిడ్డ అది మనం నమ్మాలి. మూడవది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నదాన్ని చారిత్రాత్మకమైనటువంటిది. కాబట్టి ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి దేవుడిని కలిగి ఉన్నటువంటి నీవు నేను మనం ధన్యులు. నాలుగవది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక అది పరలోక సంబంధమైనటువంటిది. కనుక మనం జాగ్రత్తగా జీవిద్దాం. ఈ లోకం గురించి పోరాటాలు కాకుండా కేవలం పరలోక రాజ్యాన్ని కట్టడానికి ప్రయత్నం చేద్దాం. చివరి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినం, ఆయన పుట్టుక ఎంత గొప్పగా, ఎందుకు ఇంత ప్రాధాన్యత కలిగిందంటే ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉన్నది, పరిశుద్ధమైనటువంటిది. దాని ఉద్దేశం ఏంటంటే నీవు నేను అందరూ కూడా పరిశుద్ధంగా జీవించాలని ప్రయత్నిస్తున్నావు. ఇంకా నీవు నీ ఇష్టానుసారంలో జీవిస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేయి. నీ జీవితం ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకుని నీ జీవితం ఎలాగుందో. ఆ దేవాది దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చింది, నరవతారిగా ఎందుకు దిగి వచ్చాడు అని అంటే నరకాన్ని వెళుతున్నటువంటి ప్రతి మానవుడిని తప్పించి లోకరాజ్యాన్ని చేర్చడానికి ఆ దేవుడు మానవ రూపంలో ఈ భూమి మీద దిగి వచ్చిన గొప్ప దేవుడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు అంటే చూడకండి, తలలో వస్తుంది, కళ్ళు వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, పరిశుద్ధ, జీవాధిపతి, సర్వాధిపతి, రాజులకు రాజా, మీకు స్తుతులు ఉన్నాయి. మీ వాక్యంలో నేను చూశాను అయ్యా, ఈ ప్రపంచంలో ఎన్ని లోకంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ప్రతి దేశంలో మీ ప్రేమ మాడినటువంటి యేసయ్య యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ ని జరుపుకుంటున్నారు. అయ్యా, ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటుందని పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేకమైనటువంటి విషయాలు నేను చూశాను. ప్రణాళికబద్ధమైనటువంటిదని అయ్యా, మరి ప్రవచనాత్మకమైనటువంటిదని, చారిత్రాత్మకమైనటువంటిదని, పరలోక సంబంధమైనదని, పరిశుద్ధమైనదని మీ వాక్యం చూస్తాను. ఎంత గొప్ప దేవుడు కలిగినటువంటి పేరు ఆయన, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి పేరు. ఏదో పేరు మాత్రం క్రైస్తవులుగా నామకరణముగా ఉండకూడదు, కానీ నామకాంతం క్రైస్తవులుగా మేము ఉండకూడదని
కనుక ఏ బిడ్డలైతే నాయన ఈ సమయంలో ఈ వాక్యం మీద ఏ బిడ్డలైతే నాయన పిల్లలు ఎక్కడ ప్రార్థన చేసుకునే విషయం తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుంటారు. దయచేసి కావలసింది కావలసింది మహాత్ముడ పరిశుద్ధ జీవాధిపతి సర్వాధికారి రాజు నాయన మీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో నాయన మధ్యాహ్నకాల సమయంలో మీ వాక్యం నేను విన్నాను. క్రిస్మస్ పండుగ ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నదో నేను చూశాను. మీ మాటలు విన్న ప్రతి బిడ్డను దయచేసి నాయన వారిని దర్శించండి. మీ కాపుదల భద్రత సంరక్షణ వస్తుంది. ప్రతి ఒక్కరూ ఆయన మీ మాటలు విని దాని ప్రకారం నేను జీవిస్తానని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను మీ చేతులను దీవించండి. ఈ రోజు నుంచి నాయన నీవే గొప్ప దేవుడు అని యేసుక్రీస్తు ప్రభువారు నా నిమిత్తమై భూమికి దిగి వచ్చిన గొప్ప దేవుడని ఎప్పుడైతే అంగీకరించి తమ హృదయాలలో ఆయన యేసే ప్రభు అని ఆ యేసుక్రీస్తు ప్రభువారి నిజ దేవుడని దేవుడే యేసుక్రీస్తు ప్రభువారిని మృతులలో నుండి లేపాడని నేను విశ్వసిస్తున్నానని ఏ బిడ్డలైతే ఆయన వారు విశ్వసిస్తున్నారు వారందరినీ మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని ఈ మరొక స్థుతులు ఈ లోకానికి